మరి ఎందుకు నా అనవసరంగా పంపించండి సార్. వాడు రౌడీజం చేస్తే నేను ఒప్పుకోను సార్. అర్థం చేసుకోండి. వాడు ఎందుకు మనం దోస్తారు? వాడు వాడు బయట బయట వాడిని పంపించాను సార్. కాబట్టి మేము సార్ వాడుంటే ఇష్యూ అవుతుంది సార్. తీర్చి మేము ఇదంతా కూడా ఈడ్చి సైకిల్ చేపిస్తున్నాం. అదో ఈ మేడం లోపల ఉన్న మేడం సీరియస్ చెప్పండి సార్. ఆమె ఓటు దగ్గర పోవద్దని చెప్పండి చెప్తాం. ఆ మేడం బయట వచ్చేది సార్. 15 ఓట్స్ కావాల్సుకుని ఇట్లా ఏళ్ళు ఈడ్చిపోయి సైకిల్ గుర్తిపించినారు సార్. అడగండి సార్, అక్కడ ఉన్నారు చూడండి. కావాలని సార్, కావాలని రాజకీయం చేస్తున్నారు సార్. తెల్లారి నుంచి 20 ఓట్లు మాకు ఇష్టం వచ్చింది మేము వేసుకుంటాం. మీరు అడ్రస్ ఎట్లా అట్లా అనేసి జాగాలు వేసినాము. 2 జాగాలు వేసకపోతే ఆ అమ్మాయి చేతిలోనే ఉంది. ఆ అమ్మాయి వైట్ పంపించండి లేదంటే పోలింగ్ ఆపేయండి సార్. మేము మా వాళ్ళు తోచినారు సార్. వాడు ఎవరినైనా దూరం పెట్టాలి. పంపించా బాలాజీ తెల్లారి నుంచి ఒక 50 ఓట్లు పోయింది. తెల్లారి నుంచి లోపల ఉండే ఆఫీసర్లు మొత్తం అందరూ కలిసి వాళ్ళ లోపల ఉండే జనాలు పోయి ఓటేసేదానికి పోతే లోపల ఉండే ఆఫీసర్లు మొత్తము జనాలు ఏళ్లు పట్టుకొని ఎత్తుకొని పోయి సైకిల్ బటన్ పైన ఆదిమి ఓట్లు వేపిస్తా ఉంటారు. దయచేసి ఎలక్షన్ ఆఫీసర్ ని కోరుతున్నాము రీపోలింగ్ జరిపించాలని. అయ్యా మా ఏరియాకి రీపోలింగ్ జరిపించండి. మా పెద్దోళ్ళు చిన్నోళ్ళకి అందరికి ఎత్తుకొని పోయి సైకిల్ గుర్తుకి ఓటేపించినారు. అయ్యగారు మేము గొడవలు చేసేదానికి రాలేదు. మా ఓట్లన్నీ వెళ్ళిపోయిండాయి. న్యాయం చేయండి అయ్యగారు.